ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి యూపీఎస్సీ నుంచి అయితే వచ్చేసిందనమాట. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఏవైతే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఉద్యోగాలు ఉన్నాయో సో వాటి కోసం అయితే వీరు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసేసారు. సో మనకి అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 24th ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయినవి. 14th మే వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇదే నోటిఫికేషన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. మనం ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ అయితే ఉన్నవి, లైక్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్. సో ఈ విధంగా మనకైతే టోటల్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవి. టోటల్ మనకి 506 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగినవి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ గ్రూప్ ఏ ఉద్యోగాలండి. సో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు ఈ టోటల్ 506 వేకెన్సీస్కి వచ్చేసరికి. సో ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి విశాఖపట్నం, తిరుపతి సో ఈ విధంగా అయితే ఉన్నవన్నమాట. సో అందులో అయితే రాసుకోవచ్చు. సో ఈ పోస్టులకి అయితే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఏవైతే అసిస్టెంట్ కమాండెంట్స్ ఈ ఉద్యోగాలు ఉన్నాయో అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకైతే సో 20 years అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అండ్ అలాగే ఎవరైతే సివిల్ సెక్టర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి 5 years. సో ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చేసారు. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో సో మీరు ఏ స్ట్రీమ్లో అయినా కూడా సో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులలో దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకైతే కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ అలాగే మెడికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేవి కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. సో అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఇచ్చేసారు. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు ఏ విధంగా పే చేయాలి సో అవన్నీ కూడా సో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th May 2024. సో మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నాం కదా, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి. సో రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేసరికి మనకి పేపర్ 1, పేపర్ 2 అనేసి ఇచ్చేసారు. సో పేపర్ 1లో వచ్చేసరికి మనకి జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ 250 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 2లో జనరల్ స్టడీస్, ఎస్ఏ, కాంప్రహెన్షన్స్ మీద 200 మార్క్స్ అయితే ఇచ్చేస్తారనమాట. అండ్ దాని తర్వాత మనకి ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి కూడా సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేసారు. సో 100 meters రేస్ ఉంటుంది, మనకి 800 meters రేస్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా సెకండ్స్ వైజ్గా, మినిట్స్ వైజ్గా, మీటర్స్ వైజ్గా ఎంత ఉండాలి ఎలిజిబిలిటీ అని చెప్పి అయితే ఇచ్చేసారు. సో ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి మనకి రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అండ్ అలాగే ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇంకా మనకి ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఇచ్చేసారు. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట సిలబస్ కూడా. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. టోటల్ మనకి 506 వేకెన్సీస్ ఉన్నవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సో అప్లై చేసుకోవడానికి ట్రై చేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.